ఏపీలో అరాచక పాలన నుంచి ప్రజలు విముక్తి పొందారని, అయితే శాసనసభలో ప్రతిపక్ష పార్టీ అనేదే లేకపోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. పాలక పక్షం నుంచి కొందరు సభ్యులను ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించేందుకు వెసులుబాటు ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాల గొంతు వినకుండా అధికార పార్టీ సభ్యులు చేసే భజన వల్ల వైసీపీ ఎలా పతనమైందో చూశామని, ఇది తప్పకుండా ఆలోచించాల్సిన విషయమంటున్న విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా విశాఖ ప్రతినిధి మూర్తి ఫేస్ టు ఫేస్. ఏపీ బీజేపీలో ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందిన పి విష్ణుకుమార్ రాజు గారు రెండోసారి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రజల ఆశీస్సులతో ఆయన మళ్ళీ అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రజల వాణి వినిపించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితిలో ప్రస్తుతం విష్ణుకుమార్ రాజు గారు మనతో ఉన్నారు. ఆయన అడుగు మనుషులు చేస్తున్నారు. సార్, మీరు చెప్పండి, మీరు ముఖ్యంగా మీ విజయానికి కృతజ్ఞతలు తెలుపుతూ, అభినందనలు తెలుపుతూ మళ్ళీ మంచి పాలన అందించాలని మీ నియోజకవర్గాలను కోరుకుంటున్నాము పీబీసీ తరఫున. సార్, మీరు చెప్పండి, గత 5 ఏళ్లుగా మీరు ఎన్నో పోరాటాలు చేశారు, ప్రజల తరఫున నిలబడ్డారు. మీకు ఏమనిపిస్తుంది? మీరు గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేయాలనిపిస్తుంది? అరాజక పాలనని పూర్తిగా తుదముట్టించాలని మీ ఆకాంక్ష నెరవేరుతుంది అనుకుంటున్నారు? తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలు, అట్లాగే నాకు నార్త్ నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంతోమంది అభిమానులు బయట నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఓటు వేసి మళ్ళీ వారు ఇతర ప్లేసులకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అక్కడి నుంచి కూడా వచ్చారు. వారందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే రాష్ట్ర ప్రజలు లేకపోతే నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆశతోటి, ఆకాంక్షతోటి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని బయటికి పంపించడానికి చేసిన కృషికి తప్పనిసరిగా మా రుణము మేము తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏదైతే ఆకాంక్షతోటి వారు వేశారో తప్పనిసరిగా వారికి మేము చేయవలసిన విధంగా ఈ రాష్ట్ర ప్రజలకి తప్పనిసరిగా న్యాయం చేస్తాము, నియోజకవర్గ ప్రజలకి న్యాయం చేస్తాము. సమస్యలపై మనము మాట్లాడి సమస్యలని తీర్చడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. బాధ్యత ఇంకా ఎక్కువ పెరిగింది. మెజారిటీ నాకు సుమారు 47,500 చిల్లర మెజారిటీ వచ్చింది. సో కాబట్టి ఎంత మెజారిటీ వస్తే అంత బాధ్యత పెరిగిన దాంతో సమానము. తప్పనిసరిగా నేను నా బాధ్యత పూర్తిగా నేను నెరవేరుస్తాను. ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి చేయవలసిన పనులన్నీ కూడా నేను చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విశాఖ ప్రజలు ఒక రకమైన అశాంతితో, చాలా అభద్రతతో కాలం గడిపిన పరిస్థితి 5 ఏళ్ళు చూసాము. వాళ్ళకి ఎలాంటి సుపరిపాలన ఇవ్వబోతుంది? అభద్రత భావంతో గడిపిన మాట వాస్తవము. ఏ ప్రాపర్టీ ఎప్పుడు పోతుందో తెలియనటువంటి సిచ్యువేషను, ఎవరిని తీసుకువెళ్ళి జైల్లో పడేస్తారా లేకపోతే ఎప్పుడు కేసులు పెడతారా అనేది జరిగిన 5 సంవత్సరాలు జరిగిన మాట వాస్తవం. అయినప్పటికీ మేము దాన్ని అంతటిని తట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా విధానాలపై విమర్శించిన వ్యక్తిని నేను. సో ఈ 4.5 years ఆయన చేపట్టిన కార్యక్రమాలని ఏదైతే 6 నెలల్లోనే మనకి 4 months తర్వాత తెలిసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానము ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచిది కాదు. ఈయన్ని తప్పనిసరిగా బయటికి పంపవలసిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలు అనే భావనతోటి నేను జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్రమైన వ్యాఖ్యలు, వారు చేపట్టిన విధానాలపై విమర్శలు ఇవన్నీ చేశాము. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయన నుంచి బయటికి పంపించారంటే 151 సీట్ల నుంచి కేవలము 11 సీట్లకి పడిపోవటం అంటే ఈ ప్రపంచంలోని కూడా లేకపోతే భారతదేశంలో ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీ ఇంత దారుణమైన పరిస్థితి చూడటం అనేది మొట్టమొదటిసారి. ఇంత వ్యతిరేకత. దానికి కారణం ఏంటంటే ఎవడికి అన్ని భయము, ఏది మాట్లాడితే జైల్లో పెట్టే పరిస్థితి. ఏ ఆస్తి కూడా వాళ్ళ పేరును ఉంటుందా, పోతుందా, కబ్జాకి గురవుతుందా, లేకపోతే మీకు వచ్చి ఈ ఆస్తి మాకు ఇవ్వండి అంటే ఇచ్చేయవలసిందే. ఆఖరికి సబ్ రిజిస్ట్రార్స్ కూడా ఇంటికి వచ్చి సంతకాలు పెట్టించుకున్న రోజులు కూడా కొన్ని ఇష్యూస్ కూడా నా దృష్టికి వచ్చినాయి. సో ఇవన్నీ కూడా మరి దుర్మార్గపు పరిపాలన, ఒక రాక్షస పరిపాలన. అట్లాగే ఈ నియోజకవర్గంలో కూడా వాళ్ళు ఇన్ఛార్జెస్ అవనివ్వండి, వాళ్ళు చేపట్టిన విధానాలు ఒక రౌడీజము, గుండాయిజము, ఈ విధమైన పరిపాలన జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఈ రౌడీజంని
కోకటి వేళ్ళతోటి పెగలించి బయటపడేస్తాం. దాంట్లో డౌట్ లేదు. ఎవడైతే రౌడీ కింద పిచ్చి పిచ్చి వేషాలు వేశారో వాళ్ళని చట్టబద్ధంగా చేయవలసిన కార్యక్రమాలు అన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. అట్లాగే గంజాయికి చాలా విపరీతంగా అయిపోయింది నార్త్ నియోజకవర్గంలోనే కాకుండా విశాఖపట్నం మొత్తం మీద. సో గంజాయి పైన ప్రత్యేకమైన దృష్టి సారించవలసిందిగా మేము కూడా మా తరపు నుంచి మేము విజ్ఞప్తి గౌరవనీయురాయలైన అనిత గారికి, హోంమంత్రి వర్యులకి మేము చెప్పడం జరిగింది. ఆవిడ కూడా వెంటనే స్పందించారు. దాని ప్రకారమే చేస్తున్నట్టుగా మాకు వార్తలు వస్తున్నాయి. డెఫినెట్గా ఈ గంజాయి బ్యాచ్ల్ని బయటికి పంపించటము, లేకపోతే ఏ విధమైన చర్యలు, పోలీస్ చర్యలు తీసుకోవటము, విశాఖపట్నం ఒక ప్రశాంతమైన ప్లేస్గా, ప్రశాంతమైన వాతావరణం తీసుకురావాల్సిన బాధ్యత మా అందరి ఎమ్మెల్యేస్ పైన ఉంది. తప్పనిసరిగా చేస్తాం. సార్, వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత అసెంబ్లీలోకి ఎందుకు అడుగు పెట్టలేదండి? ఇప్పుడు వై నాట్ 175 అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, అంటే ప్రజలని తప్పుదోవ పట్టిందాము అనే ఉద్దేశంతో ఆయన ఎలక్షన్స్ ముందు మాట్లాడారు. సరే, ఎలక్షన్స్ ముందు అంటే ఓట్లు వేసే ముందు వేరు, ఎలక్షన్స్ అయిపోయాక కూడా మాట్లాడటం అనేది ఒక విడ్డూరం. ఎలక్షన్స్ పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆయన మాట్లాడిన తీరు చూస్తే చాలా ఆశ్చర్యకరం అనిపించింది. అంటే ఎవరిని మోసం చేస్తారు? ఆల్రెడీ బ్యాలెట్ అంతా అయిపోయింది. దాంట్లో ఓట్లు అందరూ ప్రజలంతా వేశారు. వేసిన తర్వాత ఈ విధమైన చేయటం అంటే బుక్కీస్ వీళ్ళు ఉంటారు కదా, ఎవరు గ్యాంబ్లింగ్ ఆడే వాళ్ళకి కొంత ఉపయోగపడేటట్టు సర్వనాశనం అయిపోయారు చాలామంది వైసీపీ వాళ్ళు. ఎందుకంటే ఈయన మాటలు నమ్మి కొంతమంది బెట్టింగ్స్ కట్టడము, లేకపోతే అఫీషియల్ అవనివ్వండి, అన్అఫీషియల్ అవనివ్వండి, ఆ విధంగా సర్వనాశనం చేసేసారు జగన్మోహన్ రెడ్డి. పాపము వైసీపీలో కూడా ఎమ్మెల్యేస్ మంచి వ్యక్తులే పోటీ చేశారు. కొంతమంది నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు, మంచివాళ్ళు, మృదు స్వభావాలు, వాళ్ళంతా సర్వనాశనం అయిపోయారు. సర్వనాశనానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఆయన నైతిక బాధ్యత ఆయన తీసుకున్నారా లేకపోతే లేదా అనేది సెపరేట్ విషయం, కానీ మొత్తము వైసీపీ సర్వనాశనం అయిపోయింది. అట్లాగే ఎవరైతే వైసీపీలో ఉన్న వాళ్ళు ఇదివరకు ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తొక్క తీసేస్తాను, దాంట్లో డౌట్ లేదు. ఏ విధంగా రౌడీజము, గూండాయిజము, అరాచకము ఆ విధంగా చేస్తే అదేమి కాకుండా నార్మల్గా ఉంటూ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే, అట్లాగే ఆ విధంగా గౌరవించి ఉంటే ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేదు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఎన్నికలు వస్తాయి అన్నారు. కళ్ళు మూసుకోవడం అంటే మీరేమనుకుంటున్నారు? కళ్ళు మూసుకోవడం అంటే శాశ్వతంగా పడుకోవటము, అంతకంటే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజలు ఎట్లాగా ఎన్నుకుంటారండి? అది అసలు వైసీపీ అనేది అసలు భూస్థాపితం అయిపోయినట్టే లెక్క. ఎందుకంటే అసలు 151 వచ్చి ఇదివరకు 5 సంవత్సరాల్లో 11 సీట్లకు పడిపోయినాయి. అంటే మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్లో వీళ్ళకి 1-2 సీట్లు వస్తాయి. 1+1 2 వస్తాయి, ఇంకంతకంటే రాదు, దాంట్లో డౌట్ లేదు. మీరు పోటీ చేయడానికి క్యాండిడేట్సే దొరకరు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే బలవంతంగా నుంచోబెట్టినా ఒక 2 సీట్లు ఎన్నో వస్తే రావచ్చు, అంతే, అంతకంటే ఏమి లేదు. సో ఇంకా ప్రజల్ని లేకపోతే ఇంకా కార్యకర్తల్ని సర్వనాశనం చేయటానికి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు వారు. ఇంకా ఏదో చిన్న హోప్, ఆ హోప్ తోటి ఇంకా కార్యకర్తలు ఉన్నాయి అమ్ముకునో లేకపోతే అప్పులు చేసో ఇంకా ఏదో పార్టీ ఏదో చేస్తుందనే భావనతోటి చేస్తే సర్వనాశనం అయిపోతారు. అది వాళ్ళ ఇష్టం. ఎవరు నాశనం అవ్వాలన్నా మనము నాశనం అవ్వకూడదని మనం కోరుకునే వ్యక్తులు మనము. సో మీరెవరు కూడా నాశనం అవ్వకూడదని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్న సందర్భం ఇది వైసీపీ వాళ్ళకి. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మితే సర్వనాశనం అయిపోవటం అనేది ఖాయం. సార్, ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ నేతలు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళ మార్పు మీరే విధంగా? ఇప్పుడు కక్ష సాధింపు చర్యలతోటి ప్రతిపక్ష హోదా పోయింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఈయన అసలు పరిపాలనకి సూటబుల్ కాదు. ఎందుకంటే ఆయన మైండ్ ఇంకా పనిచేయదు. ఫస్ట్ ఆఫ్ ఆలే ఎవరు చెప్పినా వినరు ఆయన. ఇంకా రెండోసారి ఇంకా పట్టుదలతోటి ఇంకా అట్లాగే ఉంటారు. ఆయన సొమ్మేం పోయింది? ఆయన బాగానే కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. ఏ విధంగా సంపాదించారు అనేది అందరికీ తెలుసు. లిక్కర్లో దోచుకున్నారు, శాండ్లో దోచుకున్నారు, కాంట్రాక్టర్స్ దగ్గర దోచుకున్నారు, మైన్స్ దగ్గర దోచుకున్నారు, అన్నిటిలోనే దోపిడీయే.
ఇంత దారుణమైన దోపిడీ ప్రపంచంలో ఎక్కడే ఉండదు. సో బట్ దోచుకున్నారు, మిగిలిన వాళ్ళు పోతారు, ఇంకా పార్టీయే ఉండదు, పార్టీ పోయినట్టే. సరే, ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష అనేది లేదు. ఇప్పుడు ఇది మంచా చెడా? ఇది చెడు. ప్రతిపక్షం డెఫినెట్గా ఉండాలి. ప్రతిపక్షం లేకపోతే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు డైరెక్షన్ కరెక్ట్గా వెళ్తుందా లేదా చెప్పటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి, అది చాలా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. సో డెఫినెట్గా ప్రతిపక్షము ఉండాలి. ఒకవేళ లేదు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రారు, అప్పుడు ఏం చేయాలా? ఏమి చేయాలంటే టెక్నికల్గా కొంతమందిని, అరే నాయన దీంట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు మాట్లాడే హక్కు ఇవ్వాలి. అంతేగాని అరే సేమ్ పార్టీలో ఉన్నాము, అలయన్స్లో ఉన్నాము, మీరు మాట్లాడకూడదు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, అటువంటిది లేకుండా. అంటే మీరు ఏ విధమైన పాత్ర పోషించదలుచుకున్నారు? అరే నాకు బ్రహ్మాండమైన పాత్ర పోషిస్తాను, నాకు ఇమ్మనండి ప్రతిపక్షంలో ఉండేటట్టు. అంటే ప్రతిపక్షం అంటే నేనేమి వ్యతిరేకమని కాదు. దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్, ఆ ఇష్యూస్ని మనం రేజ్ చేస్తాము, అది ప్రభుత్వం వాళ్ళు ఇష్టము. సో రేజ్ చేసేవాడు లేకుండా తప్పట్లు కొడుతూ కూర్చుంటే అబ్బా మీరు చాలా గొప్పవారండి, ఇందుడండి చంద్రుడండి అంటే ఎట్లాగా? అది ఎట్లాగా జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన విధానం బట్టి మనకి అర్థమైంది. సో ఇప్పుడు ఏం చేయాలనేది మరి ప్రభుత్వము, పార్టీలు నిర్ణయం చేయాలి. లేకపోతే టీడీపీ నుంచి కొంతమంది, బీజేపీ నుంచి కొంతమంది, జనసేన నుంచి కొంతమంది టెక్నికల్గా మాక్ అసెంబ్లీ చేస్తాము. ఆ విధంగా అరే నాయన మీరు ఈ ప్రతిపక్షం పాత్ర మీరు వహించండి అని చెప్పి వాళ్ళు పర్మిషన్ తోటి చేస్తే దెన్ దట్ విల్ బి సమ్ ఇంప్రూవ్మెంట్. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ఆ అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది లేకుండా ఉండడం కూడా ఒక రకమైన తప్పిదమే అంటున్నారు. ముఖ్యంగా తనకు అవకాశం వస్తే తప్పనిసరిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని విష్ణుకుమార్ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.